పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు ఢిల్లీ నుండి 16 బృందాలు రాక రెండో రోజు ఆపరేషన్ మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు ఇవాళ తిరుమలకు జగన్ డిక్లరేషన్ కోసం కూటమి పట్టు దీటుగా బదులిస్తున్న వైసీపీ జగన్ రాకను వ్యతిరేకిస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తామన్న తిరుపతి ఎమ్మెల్యే బ్యానర్లు పెడతామన్న ఆరణి శ్రీనివాసులు డిక్లరేషన్ తొలగిస్తే ఎందుకు స్పందించలేదు జగన్ పై మాధవీలత ఆగ్రహం నడకదారిలో తిరుమలకు పయనం పాశవిక విధానాలను వ్యతిరేకిస్తాం మీకు భయపడేవారు ఎవరూ లేరు బాబుది 1000 నాలుకల ధోరణి అన్న భూమన వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు జగన్ క్షమాపణలు చెప్పాలి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో చెన్నూరులో అక్రమ నిర్మాణాలు మున్సిపల్ కమిషనర్ నోటీసులు 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచన నిజామాబాద్ జిల్లా మల్కాపూర్లో భయం శివారు గుట్టపై చిరుత సంచారం నెల వ్యవధిలో 4 సార్లు గుర్తింపు వరంగల్లో కొండ చిలువ కలకలం బంధించిన ఫారెస్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్న జనాలు కాకినాడ జిల్లాలో ఇసుకాసురులు ఏలేరు ప్రధాన కాలువలో బరితెగింపు ఇష్టారీతిన తోడేస్తున్న అక్రమార్కులు వరంగల్లో టాస్క్ ఫోర్స్ దాడులు నకిలీ బేకరీ ఉత్పత్తులు స్వాధీనం హైదరాబాద్ ల్యాబ్ కు శాంపిల్స్ లారీని ఢీకొన్న బస్సు ప్రమాదంలో 4 గాయాలు ఖమ్మం జిల్లా సీతారాంపురంలో ఘటన మద్యం దుకాణానికి కన్నం లిక్కర్ నగదు దోపిడీ కోనసీమ జిల్లా పాసర్లపూడి బొమ్మిడిపాలెంలో ఘటన నర్సాపూర్లో రోడ్డు ప్రమాదం కాలేజ్ బస్సులు ఢీ డ్రైవర్ మృతి విద్యార్థులకు గాయాలు నిర్మల్ జిల్లాలో క్రిప్టో మోసం అమాయకుల నుండి వసూళ్లు సర్కార్ టీచర్లు పెట్టుబడి 2పై వేటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం రాజమండ్రిలో కాలనీలు జలమయం వాహనదారుల తీవ్ర ఇబ్బందులు చెన్నై పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత 110 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్ ఆస్ట్రేలియా తరలిస్తున్న ముఠా కర్ణాటకలో ఎమ్మెల్యే మునిరత్న అరాచకాలు విధాన సౌధ ఆఫీసులో మహిళపై అత్యాచారం శుద్ధి చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కడపలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ టికెట్లు లేకుండా దూసుకొచ్చిన ఫ్యాన్స్ చెదరగొట్టిన పోలీసులు పాల్వంచలో ఉద్రిక్తత దేవరా షో ఆలస్యంపై ఫ్యాన్స్ ఆగ్రహం థియేటర్ అద్దాలు ధ్వంసం